శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో సంచలనాత్మకమైనటువంటి సుగాలి ప్రీతి కేసుని పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నాడా లేకపోతే ఆదుకున్నాడా అనే దాని మీద ఇప్పుడు మనం మాట్లాడదాం. ఎందుకంటే అసలు ఈ విషయాన్ని ఎందుకు ఇక్కడ ప్రస్తావించాల్సి వచ్చిందంటే, మొన్న గన్నవరం పోలీస్ స్టేషన్లో సుగాలి ప్రీతి తల్లి గారు పార్వతి గారు పవన్ కళ్యాణ్ 2024కు ముందు మా కూతురు యొక్క అనుమానాస్పదమైనటువంటి వృత్తిని రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందాడని, ఇప్పుడు మమ్మల్ని మాకు న్యాయం చేయమని అడుగుతుంటే ఆయన పూర్తి స్థాయిలో విస్మరిస్తున్నారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఆమె ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, అంటే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిజంగానే సుగాలి ప్రీతి కేసులో ఎవరు రాజకీయంగా వాడుకున్నారు అనేటువంటి తీసుకున్నట్లయితే 2019లో 10వ తరగతి జరుగుతున్నటువంటి సుగాలి ప్రీతి అనుమానాస్పదంగా చనిపోవటం జరిగింది. దీని మీద కొన్ని అనుమానాలని ఏదైతే సుగాలి ప్రీతి తల్లి గారు అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం మీద, అలాగే వాళ్ళ పిల్లల మీద ఆమె కొన్ని ఎలిగేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ బాడీని పోస్ట్ మార్టం పంపించినప్పుడు ఆమె ప్రైవేటు భాగాలలో యూరియా కణాలు లభించాయని అనే ప్రాథమిక దర్యాప్తు పట్టి ఆమెని ఎవరో బలాత్కారం చేసిన తర్వాతనే ఆమెని చంపి హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించారు అని చెప్పి పార్వతి గారు బలమైనటువంటి వాదన చేస్తూ వచ్చింది. దీని మీద ప్రభుత్వంపై దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, అక్కడ ఆడపిల్లలకు రక్షణ లేదని, అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం తరపున, అంటే ఆయన పిల్లలే ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారంటూ అప్పట్లో ఆ యాజమాన్యం మీద పెద్ద ఎత్తున ఎలిగేషన్ తీసుకురావడం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం 5గురితోటి ఒక దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేసి ఆ దర్యాప్తు సంస్థని పూర్తి స్థాయిలో విచారణ చేయమంటూ అప్పటి ప్రభుత్వం దాని మీద ఆదేశించారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి దర్యాప్తులో కొన్ని విస్తుపోయే నిజాలు, కొన్ని అనుమానాలని ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. అయితే ఈలోపు 2018లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ఏదైతే ఇక్కడ నాకు న్యాయం జరగలేదంటూ అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి, నా కూతురు ఇంత దారుణంగా చంపబడింది, అయినా కూడా ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు, మీరైనా దీన్ని మాకు న్యాయం చేయాలని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా యాజిటీస్గా చెప్పేదంటే, దేవుడు దయచేసి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని ఆ కర్నూలులోని అక్కడే సుగాలి ప్రీతి అనేటువంటి ఒక పాపని అత్యంత దారుణంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చంపబడ్డారు, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళ సంగతి ఏంటో తేలుస్తాను, ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా, అవసరమైతే స్కూల్ యాజమాన్యాన్ని స్కూల్ని మూసేపిస్తానని ఏదో ఆయన సంబంధించిన డైలాగులో అప్పుడు కొట్టేశాడు. సరే, 2019లో దేవుడు దయచేసి జగన్ ప్రభుత్వం రావటం జరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సుగాలి ప్రీతి కేసు గురించి 1-2 సార్లు నాయకుల ద్వారా లోకల్ నాయకులకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ వచ్చారు. అయినా కూడా జగన్మోహన్ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు. దాదాపుగా 3 సంవత్సరాల పైగా మీడియా సమ్మకంగా అనేక సార్లు ఆమె జగన్ గురించి మీడియాలో నిష్ఠూరంగా మాట్లాడటం జరిగింది. 2003లో జగన్ కర్నూలు వస్తున్నాడని తెలుసుకొని కర్నూలులో తమ ఆవేదన, తమకు ఇచ్చినటువంటి మాట గురించి ప్రస్తావించాలని సుగాలి ప్రీతి తల్లి మరియు తండ్రి అయినటువంటి, అంటే పార్వతి మరియు రాజు, ఆ రోజు జగన్ కలవాలని, కనీసం తమ గోడు వినాలని బయలుదేరదామని అనుకున్న సమయంలో అప్పట్లో జగన్ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయించాడు. దానికి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే సర్క్యులేట్ అవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి విధానాలపైన పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసి ఉన్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది. అది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అపాయింట్మెంట్ ఇస్తున్నామమ్మా అని పేపర్ ప్రకటన ఇచ్చి మా నెత్తి మీద చేయబెట్టి మరీ ఇచ్చారు. మరి దాదాపుగా ఇప్పటికి 4 సంవత్సరాలైనా ఇప్పటి వరకు అపాయింట్మెంట్ కాదు కదా. ముద్దాయిలు అయితే కనుక వాళ్ళు కలిసి వాళ్ళ గోడు వింటున్నారు కానీ బాధితుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు లేదని స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి మా కేసుకి న్యాయం చేయండి అని చెప్పడం వలన మాకు ఇచ్చే శిక్ష ఇదేనా? పిల్లలను పోగొట్టుకుని 7 సంవత్సరాలైనా ఇప్పటి వరకు న్యాయం జరగక రోడ్ల మీద తిరుగుతున్న మాకు ఇంకొక ఇలాంటి అరెస్ట్మెంట్ అవసరమా? ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో మాకు న్యాయం జరుగుతుందా అనే డౌట్లు మాకు వస్తా ఉన్నాయి. మరి నేను విన్నవించుకుంటున్నది ఏమంటే, ప్రీతి కేసుకి ఎలాగైనా కూడా సిబిఐకి వచ్చి న్యాయం జరిగే విధంగా నాకు న్యాయం చేయమని కోరుకుంటాను. అది అప్పట్లో ఆమె జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తున్నారని హౌస్ అరెస్ట్ చేసి ఉన్న సందర్భంలో కనీసం నా బిడ్డ చనిపోయి 7 సంవత్సరాలు అవుతుంది, కనీసం సిబిఐ ఎంక్వైరీ వేయండి, మీరేమో ఎన్నికలప్పుడు
తెలుగుదేశం పార్టీ గూండాలు వాళ్ళ అంతు చూస్తాను, వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను, నాది హామీ అని చెప్పి నెత్తి మీద చేయబెట్టి మీరు హామీ ఇచ్చారు. ఈరోజు మిమ్మల్ని మేము కలుద్దామని వస్తుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేపిస్తారా అని చెప్పేసి అప్పట్లో సుగాలి ప్రీతి తల్లి గారు ఆ వీడియోని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవడంతో ఆ తర్వాత సుగాలి ప్రీతి తల్లి గారు అయినటువంటి పార్వతి గారిని, రాజు గారిని మరియు ఆ సుగాలి ప్రీతి చెల్లెలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగింది. కలిసిన తర్వాత దాని మీద పెద్ద ఎత్తున ఆయన ఎప్పుడైతే తన వాయిస్ని రైజ్ చేశాడో దాని మీద జనసేన మద్దతు లభించిందో, జనసేన పార్టీ జన సైనికులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేశారో ప్రభుత్వం అప్పటిదాకా అది కేవలం ఒక స్టేట్ న్యూస్గా ఉన్నటువంటిది నేషనల్ మీడియా కూడా ఎక్కడం జరిగింది. నేషనల్ మీడియాలో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి దీని మీద ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున కుటుంబానికి కాంపన్సేషన్ అందిస్తున్నామని, అలాగే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇచ్చిన మాట ప్రకారమే వాళ్ళకి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని, 5 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని మరియు ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు అందిస్తున్నట్లు అప్పుడు జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పోరాటానికి స్ఫూర్తిస్తాయి, దీన్ని నేషనలైజ్ తీసుకురావడంలో, నేషనల్ మీడియాలోకి ఎక్కించడంలో కీలక పాత్ర పోషించింది 100% పవన్ కళ్యాణ్ గారే. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళని కలిసిన సందర్భాల్లో ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాను అని చెప్పాడు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు నిజంగా సుగాలి ప్రీతి కేసుని జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేషనల్ మీడియాలోకి హైప్ చేయలేకపోయాడు, నేషనల్ మీడియాని వచ్చే విధంగా ప్రభుత్వం దగ్గర నుంచి ఎందుకు కాంపన్సేషన్ ఇప్పించలేకపోయాడు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ విషయాన్ని పెద్ద ఎత్తున చేయటం, దీని మీద జన సైనికులంతా ఫోకస్ పెట్టించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడంతో అప్పటికే దళితుల మీద వరుస దాడులు, దళితుల్ని మీద దమనకాండ జరుగుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందనే భయంతో జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన వాళ్ళకి కాంపన్సేషన్ని ప్రకటించడం జరిగింది. అలాగే సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నట్టు ప్రభుత్వ జీవోని ఇచ్చారు. అయితే ఆ జీవో మీద 6 నెలల వరకు సిబిఐ వాళ్ళు ఎటువంటి విచారణ రాకపోతే దీని మీద కొంతమంది గిరిజన సంఘ నాయకులు, అలాగే ఎవరైతే బాధిత తల్లి గారు పార్వతి గారు, రాజు గారు ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ ఆఫీస్కి వెళ్తే సిబిఐ ఆఫీస్ వాళ్ళు అసలు ఏం చెప్పారు, ఆ రోజు ఆమె ఏం మాట్లాడింది అనేటువంటిది ఒకసారి మీకు నేను వీడియో చూపిస్తాను. ఈ వీడియోలో ఆమె నోటితోటే ఆమె మాట్లాడారు, సిబిఐ ఎంక్వైరీ వేస్తానని మమ్మల్ని ఎలా మోసం చేశాడు అంటూ ఆమె మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మా కేసును సిబిఐకి ఇస్తున్నామని చెప్పి దొంగ జీవోస్ ఇచ్చి మరి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మరి సిబిఐ ఆఫీసు కూడా మేము వెళ్ళి విచారించగా ఇది పనికిరాని జీవోస్ అండి అని చెప్పడం జరిగింది. మరి అలా మాట ఇచ్చి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ప్రతి అప్పట్లో ఆమె మాట్లాడింది, ఆమె ఒకటే మాట్లాడింది, దొంగ జీవోలు ఇచ్చి అంటే వీళ్ళు 6 నెలల తర్వాత సిబిఐ ఆఫీస్కి వెళ్తే సిబిఐ వాళ్ళు జీవో ఇచ్చిన మాట వాస్తవమేనమ్మా, జీవోని ప్రొసీడింగ్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం, కేవలం ఒక కంటి తుడుపుగా మాత్రమే జీవో ఇచ్చింది, అది ఒక ఫేక్ జీవో అని చెప్పడంతో ఆమె మీడియా ముఖంగానే జీవో పత్రుల్ని చింపి అవతల పడేశారు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నాకు తమ్ముడు లాంటి వాడు, నాకు ఒక అండగా నిలబడి నా కుటుంబానికి అండగా నిలబడ్డాడు, నన్ను ఆదుకున్నాడు, ఈరోజు నా సుగాలి ప్రీతి కేసును నేషనల్ మీడియాలోకి ఎక్కించడంలో కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు అంటూ ఆమె అప్పట్లో అనేకమైనటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం జరిగింది. అయితే ప్రభుత్వం నుంచి కాంపన్సేషన్ సుగాలి ప్రీతికి న్యాయం జరిగినట్ట అంటే ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా చాలా చోట్ల ఎంతోమంది అమానుషమైనటువంటి పిల్లలు అన్యాయంగా బలైపోతున్నా కనీసం ఆ బాధిత కుటుంబాలకి ప్రభుత్వం నుంచి 100 రూపాయల సహాయం అందినట్టు సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. కానీ దాంతో పోల్చుకుంటే ఇక్కడ సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరిగిందనేది ఒక రకంగా, కానీ బిడ్డ మరణం అనేది ఎవరు తీర్చేది కాదు, ఆ లోటును ఎవరు తీర్చేవాళ్ళు కాదు. కానీ మిగతా వాళ్ళతో చూసుకుంటే ఒక రకంగా సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరిగినట్టే. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాని మీద నిజ నిర్ధారణ ఏంటి, ఎంతవరకు చేయగలుగుతాం అన్నప్పుడు దాదాపుగా 9 సంవత్సరాల పైన అవుతున్నటువంటి కేసుల్లో ఆ డిఎన్ఏ శాంపిల్స్ అన్ని భద్రంగా ఉంచారా లేదా, వాళ్ళు చెప్తున్నటువంటి మళ్ళీ సైంటిఫిక్ ఇవన్నీ చేయాలి అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం.
గత ప్రభుత్వంలోనే వాటికి సంబంధించినటువంటి శాంపిల్స్ అన్నీ కూడా చేంజ్ చేశారు, రిపోర్ట్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయలేం, కోర్టుకు కావాల్సిన సాక్ష్యాధారాలే అన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటను మాత్రమే ఆమె తప్పాడని అంటుంది. కానీ పవన్ కళ్యాణ్ పోరాట దెబ్బకే తనకి ఈరోజు తన కూతురికి కనీసం తన కుటుంబానికి న్యాయం జరిగిందనే విషయాన్ని పార్వతి గారు మర్చిపోయారు. అత్యంత బాధాకరం విషయం ఏంటంటే తన బిడ్డ అత్యాచారానికి గురైంది అని చెప్తున్నటువంటి ఈమె ఒక పోక్సో కేసులో నిందితులుగా ఉన్నటువంటి సాయి కృష్ణకి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా తన బిడ్డ కేసును 25 లక్షలకే సెటిల్మెంట్ చేసినటువంటి జాడా శ్రావణ్తో కలిసి ఆమె మాట్లాడటం, అంతేకాకుండా ఫేక్ జీవో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనను ఆదుకున్నాడని చెప్పటం ఎంతవరకు నిజం? మన కోసం వచ్చి మన కష్టాలలో పాలు పంచుకొని మన సమస్యను నేషనల్ మీడియా దాకా తీసుకెళ్ళి మనకి న్యాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు శత్రువు అయితే, దొంగ జీవోలు ఇచ్చి కనీసం హౌస్ అరెస్టులు చేపించి ఇంట్లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలిట దేవుడయ్యాడా? 25 లక్షలకి సెటిల్మెంట్ చేయిస్తానని చెప్పినటువంటి మన జాడా శ్రావణ్ మీకు మిత్రుడయ్యాడా? ఆలోచన చేసుకోండి. రాజకీయాలలో ఎంత హుందాగుండాలో, ఎంత అంటే నిజాయితీగా ఉన్న ఎదురు దెబ్బలు తగులుతాయనే దానికి నిదర్శనమే ఈ కేసు. నేను ఆమెని పార్వతి గారిని తప్పుపట్టట్లేదు, కానీ ఇక్కడ ఆలోచన చేసుకోవాల్సింది మిగతా కుటుంబాలతో పోల్చుకుంటే నాకు ఎంత బెటర్గా న్యాయం జరిగిందనేది మాత్రం పోల్చుకోవాలి అనేది వాస్తవ విషయం. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రశ్నిస్తానంటున్నావు కదా, మరి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు నమోదు చేయాలా? అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఫేక్ జీవోలు ఇచ్చారని ఎందుకు ఎలిగేషన్ చేసిందని ఈరోజు ఆయన మీద కేసు పెట్టట్లేదంటే ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ కాంపన్సేషన్ మళ్ళీ పెంచుతానన్నారేమో నాకు తెలియదు.